పూర్వకాలంలో దెబ్బలు తగిలినప్పుడు ఏం చేసేవాళ్ళండి, జస్ట్ వెళ్ళి తోటలోకో పక్కన ఉన్న పొలంలోకో వెళ్ళేసి ఆకుల్ని తీసుకొచ్చి శుభ్రంగా నలిపేసి అక్కడ ఎక్కడైతే దెబ్బలు తగిలినాయో అక్కడ పెట్టేసేవాళ్ళు. మంచిగా వూండ్ అనేది క్లియర్ అయిపోయేదండి. బట్ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, ఏ ఆయింట్మెంటో ఏదో తీసుకొచ్చేసి రాసేస్తున్నాము. 10 రోజులు వాడినా అది స్లోగా నెమ్మదిగా తగ్గేది. సో అలా ఆకుల్ని తీసుకొచ్చి చేయడం వల్ల ఏంటంటే తొందరగా క్యూర్ అవుతుంది. సో అలాంటి ఆకుల్లో వన్ ఆఫ్ ద ఆకులు వచ్చి కుప్పింటాకండి. ఈ కుప్పింటాకు అనేది మనకి ఇంటి పక్కన చాలా చోట్ల ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ కుప్పింటాకుని మనమే వెళ్ళి స్వయంగా కలెక్ట్ చేసుకున్నామండి. ఆ కుప్పింటాకుతో మనం ఈరోజు సోప్ తయారు చేయబోతున్నాం. కుప్పింటాకు ఒక్కటే యూజ్ చేయట్లేదండి, మనం కస్తూరి పసుపుని కూడా యూజ్ చేస్తున్నాము. జనరల్గా దెబ్బలు తగిలినప్పుడు కస్తూరి పసుపుని, జనరల్గా పసుపుని కూడా మనం రాస్తూ ఉంటాము దెబ్బ తగిలిన. చూడండి, ఈ కలర్ అయితే ఇప్పుడు మనం కోసినప్పుడు వచ్చి ఆకుల కలర్ ఒకలా ఉందండి, ఆకుల కలరు. ఇప్పుడు ఇది కలిపేసాము, కలిపిన తర్వాత ఈ కలర్లో ఉంది. సోప్ అయ్యాక మీకు ఇంకో కలర్లో వస్తుంది. సో జనరల్గా మార్కెట్లో మనం సూపర్ మార్కెట్స్ వాటిలో చూసే సోప్స్ చూస్తే మీరు కలర్ఫుల్గా మంచి గ్రీన్, నీమ్ సోప్ అంటే డార్క్ గ్రీన్ సూపర్గా ఉంటుంది చూడడానికి, లేదంటే మంచి ట్రాన్స్పరెంట్ గ్రీన్ ఇంకా బాగుంటుంది చూడడానికి. బట్ చూడడానికే బాగుంటుంది, అది బాడీకి బాగోదండి. ఎందుకంటే అందులో ఉండే మెడిసినల్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు. ఏదో ఒక 1 kg సోప్లో జస్ట్ ఒక 5 grams ఆ పౌడరు ఏదో వేస్తూ ఉంటారు, నీమ్ పౌడర్ అని లేదంటే నీమ్ జ్యూస్ అని వేస్తూ ఉంటారు. దానివల్ల మీకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి. సోప్ బేస్. సో కొంతమంది అయితే సోప్ బేస్ యూస్ చేస్తూ ఉంటారండి. సోప్ బేస్లో మనం కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేస్తూ ఉంటాం అనమాట. జ్యూస్ అనేది మనం కాదు, కమర్షియల్గా చేసేవాళ్ళు, వేరే మెల్ట్ అండ్ పోర్ సోప్ చేసేవాళ్ళు అలా వాడుతూ ఉంటారు. బట్ మనం మాత్రం ఏదైనా ఒక హెర్బ్ తీసుకున్నామంటే ఆ హెర్బ్ యొక్క ఫుల్ బెనిఫిట్స్ మీకు అందించడం కోసం మనం జ్యూస్ని థిక్ ఫామ్లో తీసుకుని ఆ జ్యూస్ ఫామ్లో మనం సోప్లో వాడతాము. అలాగే పౌడర్ ఫామ్లో కూడా వాడుతున్నామండి. కుప్పింటాకు పౌడర్ తీసుకున్నామండి. ఈ పౌడర్ని కూడా మనం ఇప్పుడు చేయబోయే సోప్లో వాడుతున్నాము. సో ఇంకా కస్తూరి టర్మరిక్ లేయర్లో మనం కస్తూరి పసుపుని తీసుకుంటున్నాం. మామూలుగా అయితే కస్తూరి పసుపు అనేది జనరల్గా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, మగవాళ్ళు వాడకూడదేమో, ఎక్కడ హెయిర్ రాకుండా ఉంటుందో లేదంటే తెల్లగా అయిపోద్దేమో హెయిర్ అన్న నోషన్ అనేది ఒకటి ఉంటుంది. అలాంటిది ఏం లేదండి. కస్తూరి పసుపు అన్నది స్కిన్ హెల్త్కి చాలా మంచిది, వూండ్ హీలింగ్కి చాలా మంచిది, హెల్ప్ చేస్తుంది. స్కిన్ బ్రైట్నింగ్ కూడా యూజ్ అవుతుందండి. సో ఇవన్నిటితో పాటు మనం వేరియస్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం స్కిన్ హైలీ మాయిశ్చరింగ్గా ఉంచడం కోసం. షియా బటర్ యూజ్ చేస్తున్నాం హైలీ మాయిశ్చరైజింగ్ పర్పస్. సో ఇప్పుడు ఈ కుప్పింటాకు సోపు ఎఫెక్ట్ ఇంకా పెంచడం కోసం ఇప్పుడు మనం కస్తూరి పసుపును కూడా యాడ్ చేసి ఒక సోప్ రూపంలో మీకు అందించబోతున్నాము. కుప్పింటాకు కస్తూరి పసుపు రెండు కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉన్నాయండి. వీటిలో వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చిన్న దెబ్బలకి, ర్యాషెస్కి, రెడ్నెస్కి, ఇటువంటి అన్నిటికీ కూడా ఇది జనరల్గానే ఆకు రసం తీసి రాస్తేనే పోతుంది. సో మనం అయితే ఇప్పుడు దీన్ని సోప్ ఫామ్లో అందించబోతున్నాము. టోటల్గా మనం 4 kg సోప్ చేయబోతున్నాము. 2 layers చేయబోతున్నాము. ఒక 3/4 వచ్చి కుప్పింటాకు సోపు లేయర్, 1/4 వచ్చేసి మనం కస్తూరి పసుపు లేయర్ చేయబోతున్నాము. సో ఈ కుప్పింటాకు సోప్లో మనం కుప్పింటాకుని మనం డిఎం వాటర్లో జ్యూస్గా చేసుకున్నాము. జ్యూస్గా చేసి దాన్ని ఐస్ క్యూబ్స్గా మార్చుకున్నాము. ఆ ఐస్ క్యూబ్స్ని మనం లై సొల్యూషన్ కాస్టిక్ సోడాలో మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాము. కుప్పింటాకుని మనం గ్రైండ్ చేసుకుని డిఎం వాటర్లో గ్రైండ్ చేసుకున్నామండి. దాన్ని మనం ఐస్ క్యూబ్స్ ఫామ్లో చేసుకున్నాము. ఈ ఐస్ క్యూబ్స్ని మనం ఈ ట్రేలో తీసుకుని ఈ బేకర్లో తీసుకుని తర్వాత మనం కాస్టిక్ సోడాని నెమ్మదిగా కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం జ్యూస్ని యాడ్ చేస్తే హీట్ జనరేట్ అవుతుంది కదండి కాస్టిక్ సోడా కలిపినప్పుడు. ఆ హీట్ వల్ల మనకి ఈ కుప్పింటాకు హెర్బ్ యొక్క ఎఫెక్ట్ నల్లిఫై కాకుండా ఉండడం కోసం మనం ఇట్లాగా ఐస్ క్యూబ్స్ ఫామ్లోనే మనం యాడ్ చేస్తున్నాం.
ఇంకా విటమిన్ ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాం. అందరికీ తెలిసిందే విటమిన్ ఈ ఆయిల్ ఎంత మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ని ఇస్తుందో. అలాగే మనం క్లే యూస్ చేస్తున్నాం. కలర్స్ కోసం మనం సింథటిక్ కలర్స్ ఏమీ యూస్ చేయట్లేదండి. మనం ఫ్రెంచ్ గ్రీన్ క్లే యూస్ చేస్తున్నాము. క్లేస్ జనరల్గానే మన స్కిన్లో ఉండే పోర్స్ని ష్రింక్ చేసి స్కిన్ని టైటన్ చేస్తాయి, అందరికీ తెలిసిందే ఆ విషయం. ఇంకా మనం వేరియస్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఇంకా పామ్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ అన్నీ యూస్ చేస్తున్నాము. సో ఇన్ని రకాలుగా మనం అన్ని స్కిన్కి మంచి చేసేవన్నీ ఒక్కటి ఎంచుకుని దాన్ని ఫార్ములేషన్ చేసి మనం ఈ సోప్ని తయారు చేయబోతున్నాం అండి. ఈ పర్టికులర్ సోప్లో మనం ఎటువంటి హార్ష్ కెమికల్స్ వాడట్లేదు. ఓన్లీ ఆయిల్స్ని మనం సోప్గా కన్వర్ట్ చేయడానికి వేయాల్సిన కాస్టిక్ సోడా తప్పితే వేరే ఏమీ వేయట్లేదు. పారాబిన్స్ లేవు, సల్ఫేట్స్ లేవు, ఎటువంటి హార్ష్ కెమికల్స్ లైక్ ఫార్మాల్డిహైడ్, థాలేట్స్ అన్నీ ఏమీ లేవండి. ఇది మనం కోల్డ్ ప్రాసెస్లో చేస్తున్న సోప్ అండి. సో ఈ పర్టికులర్ సోప్కి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలో చూసేద్దాం. ఫస్ట్ ముందే చెప్పాను కదండి 2 లేయర్స్గా చేస్తున్నామని. అందులో ఇప్పుడు కుప్పింటాకు లేయర్లో మనం ఫస్ట్ క్యాస్టర్ ఆయిల్ వచ్చి 120 గ్రామ్స్, కోకోనట్ ఆయిల్ వచ్చి 650 గ్రామ్స్, ఆలివ్ ఆయిల్ వచ్చి 500 గ్రామ్స్, పామ్ ఆయిల్ 800 గ్రామ్స్, అలాగే షియా బటర్ వచ్చి 200 గ్రామ్స్ యూస్ చేస్తున్నాము. కాస్టిక్ సోడా 324 గ్రామ్స్, ఇంకా కుప్పింటాకు జ్యూస్ వచ్చి 454 గ్రామ్స్ అండి తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్ 22 గ్రామ్స్, ఎసెన్షియల్ ఆయిల్ మనం 66 గ్రామ్స్, సీడర్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వాడుతున్నాము. మనం ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ అనేవి వాడట్లేదండి. ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వచ్చేసి సింథటిక్ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి తీస్తారు. సో దాని ఎఫెక్ట్స్ అసలు బ్యాడ్గా ఉంటాయి స్కిన్కి, అందుకోసం మనం ఎసెన్షియల్ ఆయిల్సే మనం వాడుతున్నామండి. కుప్పింటాకు పౌడర్ 22 గ్రామ్స్ వాడుతున్నాము. ఫ్రెంచ్ గ్రీన్ క్లే 10 గ్రామ్స్ వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చి కస్తూరి టర్మరిక్ లేయర్ కోసం అండి. దీనికోసం మన క్యాస్టర్ ఆయిల్ వచ్చి 40 గ్రామ్స్, కోకోనట్ ఆయిల్ వచ్చి 218 గ్రామ్స్, ఆలివ్ ఆయిల్ వచ్చి 165 గ్రామ్స్, పామ్ ఆయిల్ 265 గ్రామ్స్, షియా బటర్ 65 గ్రామ్స్, వాటర్ వచ్చేసి డిఎం వాటర్ 150 గ్రామ్స్, కాస్టిక్ సోడా 108 గ్రామ్స్, ఇంకా మనం విటమిన్ ఈ ఆయిల్ 7 గ్రామ్స్ వాడుతున్నాము. ఎసెన్షియల్ ఆయిల్, హెర్బల్ ఎసెన్షియల్ ఆయిల్ వాడుతున్నాము. ఇందులో 21 గ్రామ్స్ వాడుతున్నాము. పౌడర్ వచ్చేసి అంటే మనం కస్తూరి టర్మరిక్ పౌడరు అది 14 గ్రామ్స్ వాడుతున్నాము. ఇంకా రండి మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆయిల్స్ మెజర్మెంట్ చేసేసుకుందాం. సో మనము ఫోమింగ్ కోసం ఒక కెమికల్, ఈ హార్డనింగ్ కోసం ఒక కెమికల్, ఇట్లాగా కమర్షియల్ సోప్స్లో యూస్ చేసేలాగా మనం అస్సలు యూస్ చేయట్లేదండి. మనం యూస్ చేసే కోకోనట్ ఆయిలే మంచి క్లెన్జింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నది. పామ్ ఆయిల్ మంచిగా సోప్ని హార్డన్ చేస్తుంది, అట్లాగే మంచి నురగనిస్తుందండి. స్మెల్ కోసం ఓన్లీ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతున్నాము, ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ వాడట్లేదు. సో ఇలా ఒక్కొక్కటి ఎంచుకుని మనం సెలెక్ట్ చేసుకుని చేస్తున్నామండి. ఎంతో పర్సనల్ కేర్ తీసుకుని, కాస్ట్లీ అయినా సరే పర్సనల్ కేర్ తీసుకుని చేస్తున్నాము. కమర్షియల్ సోప్స్ మీకు చాలా చీప్గా దొరుకుతాయి, తక్కువ రేట్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ అటువంటిది, లైక్ యానిమల్ ఫ్యాట్ యూస్ చేస్తారు, టాలో అంటారు కదా, అదేంటంటే స్కిన్ పోర్స్ని ష్రింక్ చేసేస్తుంది, మళ్ళీ స్వెట్టింగ్ రాకుండా చేస్తుంది. సో ఫ్యూచర్లో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియదండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ ఇష్యూస్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవ్రీ సండే 10:30కి మన యూట్యూబ్లో మీకు ప్రతి ఒక్క మంచి హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఉన్న వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. అది మీకు మీ ఫ్రెండ్స్కి చాలా యూస్ఫుల్గా ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు కానీ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఇంకా మనం ఆయిల్ మెజర్మెంట్స్ చేసేసుకుందాం రండి. సో మీరు ఇలాంటి కోల్డ్ ప్రాసెస్లో చేసిన సోప్స్ మీరు వాడడం ఇంకా స్టార్ట్ చేయండి. మాలాంటి ట్రస్టెడ్ పీపుల్ దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇవి స్కిన్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. మీరు మా సోప్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. 8868157773 అనేది మా వాట్సాప్ నెంబర్. ఇలాగే మేము ఓన్లీ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ మాత్రమే కాదండి, ఇంకా ఎన్నో హెల్దీ ఆల్టర్నేటివ్స్ మేము ఇంట్రడ్యూస్ చేసామండి. లైక్ హెర్బల్ టీస్, 50+ హెర్బ్స్ యూస్ చేసిన హెర్బల్ బాత్ పౌడరు, అలాగే 50+ హెర్బ్స్ యూస్ చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్,
ఇంకా హెర్బల్ షాంపూస్ అని, అలాగే ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా మేము స్టార్ట్ చేసామండి. లైక్ నల్లేరు పొడి, నల్లేరు తొక్కు పచ్చడి, గోంగూర తొక్కు పచ్చడి, ఇలా ఒకటి కాదండి, చాలా హెల్దీ ఆల్టర్నేటివ్స్ మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ కుప్పింటాకు లేయర్ కోసం మనం ఆయిల్ మెజర్మెంట్ చేసుకుందామండి. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, షియా బటర్, షియా బటర్ అండి, నెక్స్ట్ కుప్పింటాకు పౌడర్. మనం ఈ పౌడర్లో డిఎం వాటర్ వేసి కలుపుకొని స్లర్రీగా చేసుకుని ఆ స్లర్రీని ఇందులో మిక్స్ చేస్తాము. చూడండి, ఇదంతా ఎక్సెస్ వాటరే మనం వేసింది ఇందులో కలిపింది. సో ఇంత ఇలాగా స్లర్రీగా ఉండాలండి. ఇది ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇందులో. ఇది ఫ్రెంచ్ గ్రీన్ క్లే అండి. ఇందులో కూడా మనం డిఎం వాటర్ వేసుకుని సేమ్ ఇలాగే మిక్స్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. ఆయిల్స్ అన్నీ మెజర్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం మంచిగా బ్లెండ్ చేసుకుందాం. విటమిన్ ఈ ఆయిల్, సీడర్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్, blend it with blender. ఇప్పుడు మనం కస్తూరి టర్మరిక్ లేయర్ కోసం ఆయిల్స్ని మెజర్ చేసుకుందాం. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్,
షియా బటర్, విటమిన్ ఈ ఆయిల్ అండి. నెక్స్ట్ హెర్బల్ ఎసెన్షియల్ ఆయిల్, నెక్స్ట్ మనం టర్మరిక్ పౌడర్, ఈ టర్మరిక్ పౌడర్లో నెక్స్ట్ ఇది డిఎం వాటర్ మిక్స్ చేసుకుని స్లర్రీగా చేసుకుని దాన్ని ఇందులో వేయాలండి. ఇవన్నీ బ్లెండ్ చేసుకుందాం. కుప్పమీని లేయర్లో మనం లై సొల్యూషన్ మిక్స్ చేసుకుందాం అండి. ట్రేస్ రాగానే మనం మౌల్డ్లో పోసేసుకుందాం. అది బ్లెండ్ కింద నుంచి పైకి చేసుకో. తిరగనాక కొంచెం వేసేస్తాను. గట్టి ట్రేస్ వచ్చిందని లైట్ ట్రేస్ వేసేస్తున్నాను. కస్తూరి టర్మరిక్ లేయర్ అండి. ఇందులో మనం లై సొల్యూషన్ మిక్స్ చేసుకుని ట్రేస్ రాగానే పోసేసుకుని లైట్గా డిజైనింగ్ చేసేసుకుందాం. స్పాచులా వచ్చిపోతా. కుప్పింటాకు కస్తూరి టర్మరిక్ సోప్ చేసి మనం 24 అవర్స్ అయిందండి. మనం సోప్ని మౌల్డ్లో పోయగానే ఒక సైడ్కి పెట్టేసుకుని దానిపైన ఏదైనా క్లోజ్డ్గా ఏదైనా మూత లాంటిది గట్టిగా పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే హీట్ అనేది దాని లోపలే ఉండి కలర్ అనేది కొంచెం బ్రైట్గా వస్తుంది. అలాగే గ్లిజరిన్ రివర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదండి జనరల్గా, అది కొంచెం తక్కువగా ఫామ్ అయినా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటుందండి ఇలా మూత పెట్టడం వల్ల.
ఇది ఒకటే కాదండి, సోడా యాష్ అనేది ఫామ్ అవుతుందండి జనరల్గా సోప్, హ్యాండ్మేడ్ సోప్స్ చేసినప్పుడు. ఆ సోడా యాష్ అనేది అంత ఎక్కువగా ఫామ్ అవుతుంది, ప్రివెంట్ అవుతుంది అనమాట ఇలా మూత పెట్టడం వల్ల. సో ఇప్పుడు మనం చూద్దామండి. చూడండి గ్లిజరిన్ రివర్ ఎలా ఫామ్ అయిందో. గ్లిజరిన్ అనేది ఇట్లా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే క్రాక్ కింద అయిపోద్ది అనమాట. అది క్రాక్ రావడం వల్ల పాడైపోయిందేమో అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో అది పాడవడం కాదండి, హ్యాండ్మేడ్ సోప్లో అది ఒక బ్యూటీ అనే చెప్పుకోవాలి. అన్మోల్డ్ చేసేద్దామండి దీన్ని. ఇప్పుడు డిజైన్ ఎలా వచ్చిందో మనకి కట్ చేశాకనే తెలుస్తుంది. చూద్దాం ఎలా వచ్చిందో.